గురుగారు, పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఆవిర్భవించడానికి కారణాలేంటి? కఠోరమైన తపస్సు చేసి తల్లి వద్దంటున్న దీక్ష వహించి పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంది. అనంతరం కైలాసానికి వెళ్ళిన పార్వతీదేవి శుచికరమైన రుచికరమైన భోజనాన్ని తన భర్త అయిన శంకరుడికి అందించాలనుకుంది. షడ్రసోపేతమైన భోజనాన్ని సిద్ధం చేసింది. ఆ ఘుమఘుమలతకు అక్కడ ఉన్న ప్రమథగణాలన్నీ ఆశ్చర్యపోయాయి. శివుడు ఆ సన్నాహాలన్నీ చూచి, ఆహారం మీద దృష్టి ఉంటే వైరాగ్యం ఎలా కలుగుతుంది, ఇదంతా మాయా అంటూ పార్వతీ చేసినటువంటి వంటకాన్ని ఎగతాళి చేశాడు, ఆక్షేపించాడు, పరిహాసం చేశాడు భర్త కదా. కానీ ఆ మాట విన్న పార్వతికి ఆగ్రహం కలిగింది. ఆహారం యొక్క విశిష్టతను శంకరుడితో సహా ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది. అంతే, భూమండలం మీద ఆహారము ఎవరికి సిద్ధించకుండుగాక అని ఆ తల్లి తన మనసులోని మాటను వ్యక్తీకరించింది. అంతే, ప్రమథగణాలతో పాటు శివుడికి కూడా ఆహారం దొరకటం చాలా కష్టమైపోయింది. ప్రజలంతా ఆహారం లేక విలవిలలాడసాగారు. అలాంటి సమయంలో సాక్షాత్తు శివుడే అన్నపూర్ణేశ్వరిగా కాశీలో అవతరించినటువంటి ఆ పార్వతీదేవిని భిక్షం అడిగాడు, ఆహారం పెట్టమ్మా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకుంటేనే శక్తిని ఇచ్చేటువంటి ఆ జగన్మాత యొక్క కటాక్షం మనకు సిద్ధిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి శివుడు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోగలిగాడు. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అంటూ ఎవరైతే ఆ తల్లిని అర్చిస్తారో ఆమె నిత్యాన్నదానేశ్వరి, ప్రతినిత్యము కృపాసాగరి, దయతో అడిగిన వారందరికీ ఆహారాన్ని అందించేటువంటి దేవతామూర్తి. కుడి చేతిలో గరిటను పట్టుకొని ఎడమ చేతిలో ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి ఆహారాన్ని అందించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని తెలియజెప్తూ అందరి ఆకలి తీర్చేటువంటి ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క కృపా కటాక్ష వీక్షణం మనకు ఎప్పుడైతే సిద్ధిస్తుందో కేవలం కడుపు నిండటమే కాదు, ఆహారం అంటే ఇంద్రియాలకు కావలసినటువంటి విషయము ఏదైతే ఉందో దాన్ని ఆహారం అంటాం. అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. ఆలోచన సద్బుద్ధిని కలగజేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆనందదాయకమైన ఆరోగ్యప్రదమైన ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని అందుకోవాలని ఆలోచన ఉన్నవారు తప్పకుండా ఈ దేవీ నవరాత్రులలో అన్నపూర్ణేశ్వరి ఆరాధన చేసినట్టయితే ఆ సంకల్పం నెరవేరుతుంది.